కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. బడాబాబుల హైరేజ్ భవనాలను పట్టించుకోకుండా నిరుపేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడం ఏంటని అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లతో వచ్చి కూల్చడం ఏంటని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి పైసా జమ చేసిన కట్టుకున్న ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వీళ్ళంతా ఎక్కడో వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ నుంచి పొట్టల చేతులు పట్టుకుని వచ్చిన వాళ్ళే, మన స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ అన్ని జిల్లాల వాసులు ఇక్కడ ఉన్నారు. ఉండి వీళ్ళందరూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పిల్లలు ఏంటంటే స్వయం ఉపాధి కింద జాబు ఇబ్బంది ఉన్నప్పుడు స్వయం ఉపాధి కింద కొంతమంది క్యాటరింగ్ అని, కొంతమంది పండ్ల వ్యాపారం అని, కొంతమంది స్టాంప్ వ్యాపారం అని, ఇట్లా ఎన్నో రకాలు పెట్టుకొని వాళ్ళు రిస్క్ పే చేసి బంగారం అమ్ముకొని ఇప్పుడైతే దారుణం ఏంటంటే అమ్మాయి గర్భిణీ స్త్రీ అని చెప్పినా వినకుండా మొత్తం ఇది కూల్చివేయడం జరిగింది. ఇవన్నీటికి కారణం ఏంటంటే ఈ గరీబుల మీద పడడం అనేది చాలా దారుణం. ఇది ఏమన్నా ఉంటే దానికి సవరణ చేసేసి ఏదో పెద్దవి ఎక్కడన్నా ఉంటే దాన్ని చూసుకోవాలి తప్ప ఇట్లా గరీబుల మీద పడకూడదు. ఒక నెల 15 రోజులన్నా నోటీస్ ఇచ్చి తీసేస్తే బాగుండేది అనేది నా సూచన. అందుకొరకు అందరికీ నోటీసులు ఇస్తే వాళ్ళ షెడ్లు వాళ్ళు ఇప్పుకుంటే అట్లీస్ట్ సగమన్నా మిగులుతాయి. వాళ్ళు పెట్టిన ఖర్చులలో సగమన్నా వాళ్ళు బీలించుకోనికి వీలు ఉంటుంది. ఎక్కడన్నా ఉపశమనం జరిగి ఇంకో దగ్గరికన్నా పోయి బిజినెస్ చేసుకుంటారు. దీని ద్వారా ఈ నా కూకట్పల్లి డివిజన్లో అయితే చాలామంది ఇప్పుడు ఏవైతే 20-25 షెడ్లు తీసేశారో వాళ్ళందరూ ఒక్కొక్క షెడ్ మీద 10, 20, 30 మంది దాకా బతుకు తెరువు ఉంది. వీళ్ళకు ఈ బతుకు తెరువు అంతా నాశనం చేసేస్తే వాళ్ళంతా ఏమైపోతాడు, యూత్కి ఏమవుతుంది.